అక్కడ డంపు ఇక్కడ కంపు ఏంటి అర్థం కాలేదా? మొలకల చెరువు నకిలీ మద్యం కంపు కరకట్ట వరకు వ్యాపించింది. దెబ్బకు పెదబాబులో గుబులు, చినబాబులో బెంబేలు. దయచేసి గుట్టు విప్పద్దు, నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టిస్తాం, అంతా మేం చూసుకుంటామంటూ ఇటువైపు నుంచి బుజ్జగింపులకు దిగారు. మమ్మల్ని కెలికితే బండారం బయట పెడతామంటూ అటువైపు నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. 1-2 కాదు సార్, ఏకంగా 5,280 కోట్ల రూపాయల స్కామ్. మద్యపాన ప్రియుల కిడ్నీలు, లివర్లు, గుండెకాయలపై స్పిరిట్ పోసి ఉసురు తీసి చేస్తున్న వ్యాపారం. చోటా మోటా లీడర్లు, గల్లీ స్థాయి లీడర్లు చేసే వ్యాపారం కాదు సార్, రాష్ట్రమంతా నారా అండ్ గ్యాంగ్ చేసిన వ్యాపారం. ఎవరి వాటాలు వాళ్ళు పంచుకుంటున్నారు. ఇప్పుడు 2 దొంగలు దొరికారు. దొరకాల్సిన ప్లాంట్లు, దొంగలు చాలా మందే ఉన్నారు. మొలకల చెరువులో నకిలీ మద్యం ప్లాంట్ బయటపడితే కరకట్టలో ఆ కుదుపులు ఎందుకు? ఇబ్రహీంపట్నంలో మరో ప్లాంట్ బయటపడగానే కరకట్ట బంగ్లాకు బీటలెందుకు? ఎందుకంటే వాటాలు సార్, వాటాలు. ఏ స్థాయిలో వాటాలున్నాయో తెలుసా? ఎవరెవరికి ఎంత వెళుతుందో తెలుసా? మీ కిడ్నీలు, లివర్లు, నరాలతో వ్యాపారం చేసి ఎంతెంత పంచుకున్నారో తెలుసా? ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. మీ కిడ్నీలు, లివర్లు, నరాలపై వీళ్ళు చేసిన వ్యాపారం, దాని మాటున దాగిన వాటాలు. ప్లీజ్. ఎస్, తొలి ఏడాదిలో నకిలీ మద్యం స్కామ్ విలువ 5,280 కోట్లు. ఈ 5,280 కోట్లు లెక్క ఏంటి అంటే, ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసినటువంటి ఈ స్కామ్ విలువ 2024-25లో 4.26 కోట్ల ఐఎంఎల్ మద్యం కేసులు అమ్మారు. 4.26 ఐఎంఎల్ మద్యం కేసుల్లో 70% క్వార్టర్ బాటిల్ ఉంటాయి సార్. అంటే 4.26లో 70% అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిల్ విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు. దీన్ని బట్టి ఏడాదిలో 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించారని అర్థమవుతోంది. అంటే మొత్తం క్వార్టర్ బాటిళ్లలో 3వ వంతు, ప్రతి 3ంటిలో 1 కల్తీ మద్యం విక్రయించారు. ఈ లెక్క ప్రకారం 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యం వ్యాపారం జరిగింది. ఒక్కో బాటిల్ను 110 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. 110 నుంచి 130 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అంటే ఏడాదిలో 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం స్కామ్, నకిలీ మద్యం వ్యాపారం చేశారు. ఇప్పుడు ఎల్లో సిండికేట్ లక్ష్యం ఏంటంటే, ఈ 5,280 కోట్లు సరిపోవు. అమ్మకాల్లో నకిలీ మద్యం వాటా 50% దాటాలి. మీరు తాగేటటువంటిది 50-50. మీరు 2 బాటిల్, క్వార్టర్ బాటిల్ 2 కొన్నారంటే, ఒకటి మద్యం నకిలీది ఉంటుంది, ఒకటి ఒరిజినల్ బ్రాండ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి 3ంట్లో 1 ఉంది, అప్పుడు 2ంటిలో 1 అవుతుంది. అంటే 50% దాటాలి. నకిలీ మద్యంతో ఏడాదికి కొల్లగొట్టే డబ్బు 10,000 కోట్లు అవుతుంది. వచ్చే 4 ఏళ్లలో ఈ 10,000 కోట్లు, 4 ఏళ్లకు 40,000 కోట్లు. ఈ కరకట్ట బంగ్లా కమిషన్ ఎంత అంటే, ఈ 40,000 కోట్లలో 30%, అంటే 12,000 కోట్లు కరకట్ట బంగ్లాకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, ప్రాంతాల వారీగా ఎవరెవరైతే ఈ వ్యాపారం చేస్తున్నారో, ప్లాంట్లు పెట్టారో ఆ టీడీపీ నేతలు, ఆ పచ్చ నేతల వాటా ఎంత అంటే 50%. అంటే మొత్తం 40,000 కోట్లలో 20,000 కోట్లు వాళ్ళకి వెళుతుంది. ఏది? ఈ మద్యం ప్లాంట్లు పెట్టినందుకు, రహస్యంగా స్పిరిట్ కలిపినందుకు, అత్యంత రహస్యంగా వాటిని వైన్ షాపులకు, బెల్ట్ షాపులకు సరఫరా చేసినందుకు, కిడ్నీలు, లివర్లు, నరాలు పాడు చేసి వ్యాపారం చేస్తున్నందుకు వాళ్లకు 50% వెళుతుంది. ఇక ఎల్లో సిండికేట్ పర్సెంటేజ్ 20%. ఎల్లో సిండికేట్ ఎవరు? మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు నడిపేవాళ్ళు. మద్యం దుకాణాలకి ఇవి తీసుకోరు కదా, నకిలీ మద్యం తీసుకోరు కదా. తీసుకునేది ఎవరు? వాళ్ళు టీడీపీ వాళ్లే. తయారు చేసేది ఎవరు? వాళ్ళు టీడీపీ వాళ్లే. సిండికేట్ ఎవరు? వాళ్ళు టీడీపీ వాళ్లే. బెల్ట్ షాపులు నడిపేది ఎవరు? వాళ్ళు టీడీపీ వాళ్లే. వాళ్ళకి 20% వెళుతుంది. అంటే 8 కోట్లు వెళుతుంది. అంటే 40,000 కోట్లలో 12,000 కోట్లు కరకట్ట బంగ్లాకి, 20,000 కోట్లు టీడీపీ ఎవరైతే ఈ ప్లాంట్లు పెట్టి నడిపిస్తున్నారో వారికి, అలాగే ఎల్లో సిండికేట్ మద్యం దుకాణాలు, అలాగే బెల్ట్ షాపులు నడిపిస్తున్న వాళ్ళకి 20%. మొత్తం 40,000 కోట్ల వ్యాపారానికి స్కెచ్ గీశారు సార్.
ఈ నకిలీ మద్యం వ్యాపారంతో అసలైన మద్యం వ్యాపారానికి ప్రభుత్వ ఖజానాకి ఏ విధంగా గండి కొట్టారో మరో లెక్క కూడా మీకు చెబుతాను. ఈ లెక్క అర్థం కాకపోతే కాగ్ తీసినటువంటి లెక్కలు, కాగ్ చెప్పినటువంటి లెక్కల ఆధారంగా ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. కాగ్ ఏం చెబుతోందయ్యా అంటే, కాగ్ లెక్కల ప్రకారం ఒకసారి స్క్రీన్ పైన చూడండి ఎంత పెద్ద స్కామ్ దాగుందనేది మనకు అర్థమవుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ టు ఆగస్ట్ కాగ్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం, అంటే 2024 ఏప్రిల్ నుంచి 2024 ఆగస్టు వరకు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అంటే 5 నెలల కాలానికి మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది ఎంత అంటే గత ప్రభుత్వ పాలసీ ఇది, జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ 24 ఏప్రిల్లో అదే ఉంది, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు అదే ఉంది, 6,782 కోట్లు. పోనీ ఇదే నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి తీసుకుంటే అదే ఏప్రిల్ టు ఆగస్ట్ అంటే 2025 ఏప్రిల్ నుంచి 2025 ఆగస్టు వరకు వచ్చింది ఎంత అంటే 6,992 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి విజన్ ముందు, ఆయన ఆలోచన ముందు ప్రభుత్వ గవర్నమెంటు వైన్ షాపులన్నీ తీసేసి ప్రైవేట్ వాడికి కట్టబెట్టి నాణ్యమైన మద్యం పోస్తుంటే, ఎక్కడెక్కడి నుంచో కొత్త బ్రాండ్లు తీసుకొస్తుంటే 99 రూపాయలకు అమ్ముతుంటే అద్భుతంగా తాగేస్తున్నారు, రాష్ట్రంలో మందుబాబులకు పండగే పండగ, ఆదాయమే ఆదాయం అని ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రిక రాస్తుంటే అక్కడ పెరిగింది ఎంత అంటే 6,782 కోట్ల నుంచి 6,992 కోట్లకు పెరిగింది. కేవలం గ్రోత్ రేటు 3.1%. కానీ గ్రోత్ రేట్ కనీసం చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం పెంచిన మందు షాపుల ప్రకారం, పెరిగినటువంటి బెల్ట్ షాపుల ప్రకారం చూసుకుంటే కనీసం 10% గ్రోత్ రేట్ ఉండాలి. ఆ లెక్కన 7,460 కోట్లు రావాల్సింది 6,992 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయగలిగింది. అంటే 1కి 4 షాపులు చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో ఈ రాష్ట్రానికి నాణ్యమైన మందు పోస్తే కేవలం 3.1% పెరిగింది. పెరగాల్సింది కనీసం 10% పెరగాలి. మరి ఏమైపోతోంది? 1కి 4 షాపులు పెరిగాయి, రాష్ట్రం అంతా బెల్ట్ షాపులు పెరిగాయి, లక్షల సంఖ్యలో బెల్ట్ షాపులు వచ్చేసాయి. ఒక్క తంబళ్లపల్లెలోనే 1000కి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంటే ఆ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1 లక్షకు పైగా ఈరోజు బెల్ట్ షాపులు వెలిశాయి. మరి 1కి 4 షాపులు పెరిగిన దాన్ని బట్టి ఉండాల్సిన ఆదాయం 27,000 కోట్లకు పైమాటే. కానీ 27,000 కోట్లు రాలేదు సార్, 6,992 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం, లిక్కర్ ఆదాయం ఎంత అంటే 6,992 కోట్లు. అంటే మిగిలిన డబ్బంతా ఎటుపోయింది బాస్? మిగిలిన డబ్బంతా 27,000 కోట్లు దాదాపుగా రావాల్సి ఉంటే 6,992 కోట్ల దగ్గర ఎందుకు ఆగిపోయింది అంటే మీరు తాగింది నకిలీ మందు కాబట్టి, మీకు ఒరిజినల్ బ్రాండు ఇవ్వలేదు కాబట్టి, అడ్డదారిలో వ్యాపారం చేశారు కాబట్టి, అడ్డదారిలో సంపాదించుకొని వెళ్ళిపోయారు. అందుకే రాష్ట్రానికి ఆదాయం లేకుండా పోయింది. అర్థమైందా మీకు? దోచేశారు. 1 రూపాయి 2 రూపాయలు కాదు సార్, 5,280 కోట్లు ఏడాదిలో దోచేశారు. వచ్చే ఏడాదికి 10,000కు పైగా వేల కోట్లకు స్కెచ్ గీశారు. అయితే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ నకిలీ మద్యం స్కామ్ బయటపడింది. ఎందుకంటున్నానంటే ఆయన పవిత్రమైనటువంటి లడ్డూలకు జంతువులకు పూశారు కదా, ఆ పాపం పండింది సార్, పాపం పండింది. ఆ భగవంతుడే ఈ స్కామ్ను బయట పెట్టాడు. అర్జెంటుగా మీరైతే మాత్రం భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు, దయచేసి నేను చెప్తున్నాను, అర్జెంటుగా టెస్టులు చేయించుకోండి. ఎవరైతే ఎన్ బ్రాండ్లు తాగారో వాళ్ళందరూ కూడా అర్జెంటుగా టెస్టులు చేయించుకోండి. మీ కిడ్నీలు, మీ లివర్లు ఎంతవరకు పాడయ్యాయో, ఎంతవరకు సక్రమంగా పనిచేస్తున్నాయో పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ రాష్ట్రమంతా విస్తరించిన ఈ నకిలీ మద్యం బయటపడకపోయి ఉంటే, మీరు ఈరోజు ఈ నకిలీ మద్యమే తాగుతూ ఉంటే వీళ్ళ వ్యాపారం 3 స్టిక్కర్లు 6 బాటిళ్లతో వర్ధిల్లేది. కానీ మీరు మాత్రం వర్ధంతులు జరపాల్సి వచ్చేది. వాళ్ళ వ్యాపారం 3 స్టిక్కర్లు 6 బాటిళ్లతో వర్ధిల్లేది, కానీ మీకు మాత్రం వర్ధంతులు జరపాల్సి వచ్చేది. అసలు ఈ ఎన్ బ్రాండ్స్ తాగితే ఏమవుతుంది? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? ఈ దుర్మార్గపు 27,000 కోట్ల రూపాయల వ్యాపారం మాటున మొత్తం అడ్డదారిలో దోచేశారు. ఇవంతా
మీకు నకిలీ బ్రాండ్స్ సరఫరా చేసి అస్సలు కంపెనీలకు సంబంధం లేకుండా జరిగినటువంటిది, ప్రభుత్వానికి సంబంధం లేకుండా జరిగినటువంటి వ్యాపారం ఇది. రైట్, ఈ వ్యాపారంలో ఎన్ బ్రాండ్స్ తాగితే ఏమవుతుందనేది వైద్య నిపుణులు ఏం చెప్పారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఇది వైద్య నిపుణులు చెబుతున్నది. మీరు ఎన్ బ్రాండ్స్ తాగితే ఏమవుతుంది, తాగిన వాళ్ళు అర్జెంటుగా వెళ్ళి టెస్టులు చేయించుకోండి. ఇప్పటి వరకు ఈ ఎన్ బ్రాండ్స్ డైరెక్ట్గా స్పిరిట్ తాగితే ఏమవుతుందని, మీ కాలేయాన్ని నలిపి చంపేస్తుంది ఎన్ బ్రాండ్. మీ కిడ్నీలను దెబ్బ కొట్టి ప్రాణాలు తీసేస్తుంది ఎన్ బ్రాండ్స్. మీ నరాలను నిస్సత్తువ చేసి నరకం చూపిస్తుంది ఎన్ బ్రాండ్స్. మీ గుండెను ఏ క్షణమైనా ఆపేసి ప్రాణం తీస్తుంది ఎన్ బ్రాండ్స్. మీ అవయవాలకు క్యాన్సర్ సోకి చావు తెస్తుంది ఎన్ బ్రాండ్స్. ఇంకా మీ మెదడు పనితీరు మందగించి పిచ్చోడిలా మారుస్తుంది. మీ శరీరం పూర్తిగా నియంత్రణ కోల్పోతుంది. అసాంఘిక పనులు చేసేలా ప్రేరేపిస్తుంది. ఈ హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, దుర్మార్గాలు కానీ, దాడులు కానీ ఈరోజు తాగి ఎంతమంది చేస్తున్నారో తెలుసు. కన్న తల్లిని చంపేస్తున్నారు, తండ్రిని చంపేస్తున్నారు. ఈ విధంగా దాడులు చేస్తున్నారంటే మీ శరీరం నియంత్రణ కోల్పోయింది, మీ మెదడు పనితీరు మందగించింది, అసాంఘిక పనులు చేసేలా మిమ్మల్ని ఈ ఎన్ బ్రాండ్స్ ప్రోత్సహిస్తున్నాయి. మీ ఆయుష్ను క్రమంగా తగ్గించేస్తుంది. విచ్చలవిడిగా ఇదే ఎన్ బ్రాండ్స్ తాగితే ఆ ఏడుకొండలవాడి దయ వల్ల ఈరోజు ఈ డంపులు, ఈ కంపులు, ఈ ప్లాంట్లు బయటపడ్డాయి. లేకపోతే విచ్చలవిడిగా ఈ ఎన్ బ్రాండ్స్ తాగితే రాష్ట్రం శవాల దెబ్బగా మారుతుంది. ఈ నకిలీ మద్యం కంపు కరకట్ట బంగ్లా వరకు సోకడంతో ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మొలకల చెరువు నకిలీ మద్యం రాకెట్ కరకట్ట బంగ్లా పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోందా? ఇదే చోటా మోటా నాయకులు, గల్లీ స్థాయి నాయకులు చేసే వ్యాపారం కాదు. 5,280 కోట్లంటే వేల కోట్ల వ్యాపారం. 10,000 కోట్లకు స్కెచ్ గీశారు నెక్స్ట్ ఇయర్కి. మరి ఈ వ్యాపారం చోటా మోటా నాయకులు, మొలకల చెరువు టీడీపీ నాయకుడు చేసేది కాదు. ఇది రాష్ట్ర స్థాయిలో పెద్ద తలకాయలు చేస్తున్నటువంటి వ్యాపారం. రైట్, క్వశ్చన్ నెంబర్ 2. జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు అత్యంత ముఖ్యులు. A1 జనార్దన్ రావు. ఈ జయచంద్రారెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్. వీళ్ళిద్దరూ ఎదురు తిరగడంతో పెద్ద తలకాయలు హడలిపోతున్నాయా? క్వశ్చన్ నెంబర్ 3. నకిలీ మద్యం కేసును కప్పిపుచ్చేందుకు ముఖ్య నేత వేసినటువంటి ఎత్తుగడ బెడిసి కొట్టిందా? క్వశ్చన్ నెంబర్ 4. అసలు విషయం బయటపడడంతో విధిలేని పరిస్థితుల్లోనే ఆ ఇద్దరిని సస్పెండ్ చేశారా? సస్పెండ్ చేస్తే వాళ్ళేం లొంగుతారా? ఈ కేసు నుంచి బయటపడేయాలని, లేకుంటే నకిలీ గుట్టు విప్పుతామని ఆ ఇద్దరు బెదిరించారా? క్వశ్చన్ నెంబర్ 6. మీకు తెలిసే ప్లాంటు ఏర్పాటు చేశాం కదా అని ప్రశ్నించడంతో తండ్రి కొడుకులకు నోట మాట రాలేదా? క్వశ్చన్ నెంబర్ 7. మన ఒప్పందం ప్రకారమే నకిలీ మద్యం దందా వ్యవస్థీకృతం చేశాం కదా అని ప్రశ్నించారా? ఈ జయచంద్రారెడ్డికి లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చారు, టీడీపీ టికెట్. పోటీలోకి దిగారు ఆయన తంబళపల్లి నుంచి. ఆయన ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి చాలా నాణ్యమైన, చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి నాణ్యమైన మద్యం వ్యాపారం చేసేటటువంటి ఒక వ్యాపార దిగ్గజం. ఆ వ్యాపార దిగ్గజం కనుసన్నల్లోనే మొలకల చెరువులో ఇప్పుడు ప్లాంటు బయటపడింది. ఆయన వ్యాపారం ఎలా చేయాలి, ఈ సారా వ్యాపారం, ఈ మద్యం వ్యాపారం, దీన్ని వ్యవస్థీకృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా విస్తరించాలనేటటువంటి ఒక పాలసీని చంద్రబాబు నాయుడు గారి చెవిన వేయడంతో ఆయనకు వెంటనే టికెట్ దొరికిందనేది లోకల్గా ఉన్న టీడీపీ నాయకులు చెబుతున్నటువంటి మాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఈ నకిలీ రాకెట్లో టీడీపీ పెద్దలున్నారు, అందరికీ కమిషన్లు వెళుతున్నాయే కదా అని నిలదీశారా? 78 మంది పేర్లున్నాయంట డైరీలో. ఎవరెవరున్నారో తర్వాత బయటకు వస్తుందో రాదో తెలియదు, రావాలి. నెక్స్ట్, ఈ కేసు నుంచి బయటపడేసే బాధ్యత పెద్దలదే, లేదంటే మొత్తం గుట్టు విప్పుతామని తేల్చి చెప్పారా? క్వశ్చన్ నెంబర్ 10. గుట్టు విప్పితే మీకు నష్టం, మాకు నష్టం, పార్టీకి నష్టం అంటూ ఈ ఇద్దరు ఆ ఇద్దరిని బుజ్జగిస్తున్నారా?